ఈ యొక్క ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున విద్యార్థి యువజన సంఘాల అందరి పక్షాన అందరి తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే కేంద్రంలో జరిగిన నీట్ స్కామ్ని ఉద్దేశించి అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, విజేఎస్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పివైఎల్, దాంతోపాటు ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, తెలంగాణ టీజేఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగం, యువజన విభాగం ఏదైతే సంబంధించి ఇవన్నీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కలిసి ఈ యొక్క నీట్ స్కామ్ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబోయే ఒక కార్యక్రమాన్ని గురించి మాట్లాడడానికి ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఏదైతే ఎస్ఎఫ్ఐ తరఫున మూర్తి గారిని ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నకి, పీడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, మిగతా విద్యార్థి సంఘాలు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, నీట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని ఈ దేశంలో సుమారుగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ఈ పరీక్షను ఎన్టీఏ సంస్థ చేసినటువంటి పేపర్ లీకేజ్ వలన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దారితీసింది. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం గ్రేస్ మార్కులు కలుపుతున్నామని చెప్పి అసలు స్కామ్ను బయట తప్పించుకునేటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీనికి పూర్తిగా నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఇంత పెద్ద స్కామ్ జరిగిన నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? విద్యాశాఖ మంత్రి ఇంకా తన తప్పులను ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎన్టీఏ సంస్థకు చైర్మన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని మేము విద్యార్థి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఏ అనే సంస్థకే హేతుబద్ధత లేదు. కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులనే ఈరోజు ఎన్టీఏ సంస్థలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఎన్టీఏ సంస్థను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులు 24 గంటలు కష్టపడి వాళ్ళు ర్యాంకులు సాధించాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మానసికంగా ప్రిపేర్ అయితే వాళ్ళ జీవితాలను ఆగం చేసేటువంటి విధంగా పేపర్ లీకేజ్ ఏ రకంగా జరిగింది అనేటువంటి విషయం మనకు లక్షల రూపాయలు ఎట్లా చేతులు మారినటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అయినా ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదంటే ఈ ప్రభుత్వానికి ఈ నీట్ చదివేటువంటి విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం కేవలం తన రాజకీయాలు చేయడానికో మత రాజకీయాలకు చేయడానికి కోసం స్పందించేటువంటి నరేంద్ర మోడీ 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు పైన ఎందుకు మాట్లాడట్లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ప్రధానంగా దీనిపైన న్యాయం జరగాలంటే మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ చేసేది, సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఆ రకంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి. విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎన్టీఏ సంస్థ ఇదొక్కటే కాదు, గతంలో నెట్ ఎగ్జామ్ నిర్వహణలో కూడా, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ నిర్వహణలో జేఆర్ఎఫ్ ర్యాంకుల్లో కూడా కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే పేపర్ లీకేజ్ అయినటువంటి విషయాలు చాలా స్పష్టంగా గతంలో కూడా వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ఎన్టీఏ సంస్థ నెట్ ఎగ్జామ్ని 2 సార్ల ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి పరీక్షను ఈసారి ఆఫ్లైన్లో పెడుతున్నారు. ఆఫ్లైన్లో నిర్వహించడం అనేది ఒక కుట్రపూరితంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి దీనికి పూర్తిగా నరేంద్ర మోడీ బాధ్యత వహించి ఈ భారతదేశ ప్రజానీకానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు, పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు, అనేక పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు స్పందించినా కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో ఈ విషయం పైన అట్లనే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ప్రధానంగా ఎన్ఎస్యుఐ, ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు, దళిత విద్యార్థి సంఘాలు ఈ ఎన్టీఏ సంస్థను రద్దు చేసేదాకా, నీట్ విద్యార్థులకు న్యాయం చేసేదాకా మా పోరాట కార్యాచరణ కొనసాగుతుంది. ఈ పోరాట కార్యాచరణ పైన రేపు భవిష్యత్తులో ఏ రకంగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి మిగతా విద్యార్థి మిత్రులకు, ఈ ప్రెస్ మీట్లో హాజరవుతున్నటువంటి వాళ్ళందరికీ, విలేకరులందరికీ మరొకసారి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఏఐఎస్ఎఫ్ కెళ్ళి ఏఐఎస్ఎఫ్ సెక్రటరీ పుట్ట లక్ష్మణ్ గారిని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. పత్రికా సమావేశానికి హాజరైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, నీట్ సమస్య పరిష్కారానికి విద్యార్థి యువజన సంఘ ఆధ్వర్యంలో చేపట్టబడే కార్యక్రమానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా దేశంలో కష్టపడి చదువుతున్న విద్యార్థికి, ప్రతి నిరుద్యోగ యువతకు వారికి సరైన ఫలితాలు దక్కకుండా అడ్డుపడుతున్నటువంటి కార్పొరేట్ శక్తులు, లీకేజ్ మాఫియా ఈరోజు పేపర్లు కట్టుదిట్టమైనటువంటి భద్రత వలయంలో పేపర్లు తయారు చేసే పక్షంలో అటువంటి పరీక్ష పేపర్లు ఈరోజు లీకేజ్ మాఫియా చేతులకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ శక్తుల సొమ్ము కోసం ఆశపడి ఈరోజు యంత్రాంగం విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతా ఉన్నది. మీరు నాడు మధ్యప్రదేశంలో వ్యాపం కుంభకం సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో కూడా వైద్య విద్యల ప్రవేశాల కోసం బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆనాటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ నేతృత్వంలో దాదాపు వ్యాపం కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో మనస్తాపం చెంది 100 మంది విద్యార్థులు పైగా మనస్తాపం కూడా చనిపోవడం జరిగింది. అంటే ఆనాడు మధ్యప్రదేశ్ జరిగినటువంటి వ్యాపం కుంభకోణంలో బీజేపీ పాత్ర ఉన్నది. నేడు దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ లో బీజేపీ పాత్ర స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే ఈరోజు దేశంలో దాదాపు 13 సార్లు పేపర్ లీకేజ్ జరగడం జరిగింది. ఈ 13 సార్లు పేపర్ లీకేజ్ లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే పేపర్ లీకేజ్ జరుగుతాయి. దీన్ని బట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి దేశంలో బీజేపీ ప్రభుత్వం గురించి. దాంతో పాటు ఈరోజు ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి జూన్ 14 ఫలితాలు వెలువడాలి కానీ ఈరోజు ఏదైతే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజున ఈరోజు ఈ యొక్క ఫలితాలు విడుదల ఆంతర్యం ఏమిటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క నీట్ పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరిగిపోయి ఉంటే మీరు యథావిధిగా జూన్ 14 ఎందుకు ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలు మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ వెంటనే తొలగించి అతని పైన క్రిమినల్ చర్యలకు ఆదేశించి ఆ ఒక వ్యవస్థని రద్దు చేసి పారదర్శక విషయాలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. అదే విధంగా ఈరోజు ఈ అవకతవకలు జరుగుతున్నటువంటి దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితంతో చెలగాట మాడినటువంటి ఈ ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించినట్లయితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి, స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క పేపర్ లీకేజ్ సంబంధించి బీహార్ లో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 9 మందిని విచారిస్తున్నారు. ఆ 9 మందిలో కూడా 7 బీహార్ సంబంధించిన వాళ్ళు, ఒకరు ఉత్తరప్రదేశ్, ఇంకొకరు మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులు. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఘటన జరిగిందో ఈ రోజు ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఏదైతే తన స్నేహితురాలకి రేణుకకి పేపర్లు అమ్ముకున్న తరుణంలో ఆ రేణుక ఒక భర్త డాక్య నాయకు ఇతరులకు ఏ రకంగా అమ్ముకున్నారో సేమ్ అదే తరహాలో నీటికి సంబంధించినటువంటి పరీక్ష పేపర్లు ఈరోజు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ అమ్మేటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పేపర్ లీకేజ్ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉన్నది. దాంతో పాటు దక్షిణాది రాష్ట్రాలటువంటి ముఖ్యమంత్రులుగా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నీట్ పరీక్షల వల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది కాబట్టి మీరు మా రాష్ట్రాల పరిధిలో నీట్ పరీక్ష నిర్వహించుకుంటామని చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా వీరు చెప్పిన మాటలు వినకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా వహించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థి జీవితాలతో చెలగవడం మాడిందంటే అది కేంద్ర ప్రభుత్వం చెప్పేసి తెలియజేసుకోవాలి. అదే విధంగా ఈరోజు దాని తర్వాత సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ జరిగిన కూడా ఇంతవరకు స్పందించలేదు. ఖచ్చితంగా దీంట్లో బీజేపీ పెద్దల
పాత్ర ఉన్నది, బీజేపీ నాయకుల పాత్ర ఉంది కానీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంతవరకు బీజేపీ నాయకులు స్పందించడం లేదు. దాంతో పాటు ఎన్డీఏలో భాగస్వామ్యున్నటువంటి నాయకులు స్పందించలేదు. ఈ యొక్క విషయంపైన వెంటనే మన ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన ఉంది. దాంతో పాటు మన రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులే అధికంగా నష్టపోతారు. కాబట్టి వారికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడితేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునాదిగా ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గొంగళిలో అన్నం తింటే ఎంట్రుకలు రావడం ఎంత సహజమో, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వ్యవస్థ పెరిగినాక ర్యాంకులే జీవితాలన్నీ ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఆ ర్యాంకుల కోసం, ర్యాంకుల పంటల కోసం, డబ్బుల కోసం ఇలాంటి వ్యాపం కుంభకోణాలు, ఎంసెట్ కుంభకోణాలు అనేది జరుగుతూనే ఉంటాయి. వ్యాపం కుంభకోణం చూసాం, మొన్న తెలంగాణలో ఎంసెట్ కుంభకోణం చూసాం. వీటన్నిటిని పరంపర చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ప్రైవేట్ ఏజెన్సీలకి పరీక్ష నిర్వహణ కూడా అప్పజెపితే గ్లోబల్ సంస్థ నిర్వహించకపోవడం మూలంతో ఎంసెట్ కుంభకోణం ఎట్లయితే బయటపడిందో, ఈ ఎన్టీఏ అనే సంస్థ ద్వారా కూడా మొత్తం పేపర్ లీకేజ్ అనేది ఏ స్థాయిలో జరిగిందనేది మనం ఇది చూస్తా ఉన్నాం. ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే కాదు, 24 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోవేదన. ఒక ఆవులు అక్రమ రవాణా పేరు మీద స్పందించిన మీరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2 మంత్రుల దగ్గర నుంచి అక్రమ రవాణా దాని మీద గగ్గోలు పెట్టి జిల్లాలు బంద్ చేసే మీరు దేశంలో 24 లక్షల విద్యార్థులు 16 గంటలు రోజువారీగా శ్రమించి ఎగ్జామ్ రాస్తే వాళ్ళ కళలని కళ్ళలు చేసే విధంగా ఈనాడు రోడ్డున పడితే దాని మీద మీరు ఏమాత్రం స్పందించరు. మెదక్ జిల్లా వెళ్ళి మేము వెళ్ళాలని చెప్పేసి రాద్ధాంతం చేసే దాని మీద మీరు మాట్లాడి దాని మీద ఆరా తీసే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి మీరు నోరెందుకు ఇప్పరని చెప్పేసి ఒక విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈడీలు, సిబిఐల్ని ఉసుగొల్పే మీరు ఈనాడు మీ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి? పేరెంటే ఎంసెట్ కుంభకోణం జరిగిందని చెప్పేసి బయటికి తీసింది పేరెంటే. ఈనాడు నీట్ ఎగ్జామ్ మీద డౌట్ వచ్చింది కూడా పేరెంట్స్కే. ఒక సెంటర్లో హర్యానాలోనే ఒక సెంటర్లోనే ఇంతమందికి ఎలా ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి డౌట్ వచ్చింది. గుజరాత్లో కూడా మార్కులు దాని మీద డౌట్లు వచ్చినాయి. డబ్బుల లావాదేవీల మీద డౌట్ వస్తే పేరెంట్స్కి డౌట్ వస్తేనే ఇటు బయటపడుతున్నాయి. కానీ మీ ఈడీలు, సిబిఐలు, మీ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి అంటే ఇవి ప్రతిపక్షాల మీదనే మీ ప్రశ్నలు వేస్తాయా, ఉసిగొలుపుతాయా? విద్యార్థుల మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఇవి కత్తిలాగా వేలాడుతూ ఉంటుంటే మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా మోదీ బహిరంగంగా నోరు ఇప్పాలి, ప్రజలకి సమాధానం చెప్పాలి, అవసరమైతే క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా ముందుకు పోవడానికి కూడా నిన్న సమావేశం అయ్యాం. దాని కార్యాచరణ కూడా బల్మూరు వెంకట గారు కూడా ప్రకటిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరై ఏదైతే నీట్ పరీక్ష లీక్ అయిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఆ సంఘాల పేరుట రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేయడం జరిగింది, దీనిపైన ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇన్ని రోజులు ప్రొటెస్ట్ తర్వాత అందరూ ఇంత సమయం ఆలస్యమైంది, ఇప్పుడెందుకు ఏకమైనారు అని చెప్పి కొన్ని సందేహాలు కూడా బయటకు వచ్చినాయని నిన్న పెట్టినాక కూడా కొంతమంది మాట్లాడినారు. సరే, ఎవరి స్థాయిలో కనీసము ఈ యొక్క పరీక్ష లీక్ అయింది, సరే వాళ్ళు బీజేపీ పార్టీ రాజకీయంగా వాళ్ళ రాజకీయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత ఈ సమస్యని పట్టించుకొని ఈ సమస్యని పరిష్కరిస్తారేమో అని చెప్పి భావించినాము. కానీ ఈరోజు వారు వివరించే తీరు చూసి వారి యొక్క ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అయిపోయి ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ పాలిట రాష్ట్రాలు బీహార్ కానీ, హర్యానా కానీ, యూపీ కానీ ఇది లీక్ అవుతున్నా కానీ, గుజరాత్ కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉన్న
ముఖ్యమంత్రులు కానీ, అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని పట్టించుకోకపోవడం వలన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ, ఈ గడ్డపైన ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, యువజన నాయకులు అందరము ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు అన్ని సంఘాలతో పాటు తెలంగాణకి వెళ్ళి ఒక గళాన్ని వినిపించడానికి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష పైన కాదు, ఇతర ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర పరిధిలో ఏదున్నా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా పరిష్కరిస్తాము. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే తప్పనిసరిగా అన్ని విద్యార్థి సంఘాలతోటి కలిసి ఈ యొక్క నీట్ స్కామ్ పైన పోరాటం చేసిన బాధ్యత మీ పైన ఉంది. సంపూర్ణ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అందిస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఏదైతే దీనికి ఉద్దేశించి మా విద్యార్థి యువజన సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, విజేఎస్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పివైఎల్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అందరం కూర్చొని చర్చించి సంబంధించి ఒక 6 డిమాండ్లని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. మొట్టమొదటి డిమాండ్, నీటు పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. రెండోది, నీటు లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మూడో డిమాండ్, పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశ ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాలుగో డిమాండ్, నీట్ను ఎన్టీఏని రద్దు చేయాలి. ఐదో డిమాండ్, నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి. ఆరో డిమాండ్, బాధిత విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి. ఈ 6 డిమాండ్లతోటి రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 24 లక్షల కుటుంబాలకి, 24 లక్షల మంది విద్యార్థులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మీకు సపోర్ట్గా ఉన్నాడు, మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి ఒక భరోసా కల్పించే విధంగా రేపు పెద్ద ఎత్తున నీట్ సమస్యల పరిష్కారానికై స్టూడెంట్స్ మార్చ్ పేరుట 18వ తారీఖున రేపు ఉదయం 10 గంటలకి ఏదైతే హిమాయత్ నగర్ సర్కిల్కి వెళ్ళి మొదలుపెట్టి అంబేద్కర్ చౌరస్తా వరకు, ఏదైతే లిబర్టీ దాటినాక లిబర్టీ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దాకా పెద్ద ఎత్తున ఏదైతే ఈ పరీక్షలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థులతో పాటు అన్ని విద్యార్థి సంఘ రాష్ట్ర కమిటీ వాళ్ళ జిల్లా కార్యవర్గ సభ్యులతోటి పెద్ద ఎత్తున తల్లిదండ్రులతోటి అందరితోటి కూడా తెలంగాణలో ఉన్న ఏదైతే లెఫ్ట్, అదేవిధంగా జనసమితి, అన్ని విద్యార్థి యువజన సంఘాలు, దానితో పాటు ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ మార్చిని చేయబోతున్నాం. రేపు స్టూడెంట్ మార్చి తర్వాత కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినా, కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వీరు దీనిపైన స్పందించకపోయినా రేపటి కార్యక్రమం తర్వాత దాని తర్వాత కార్యక్రమం బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని కూడా వారి స్వయాన వారి ఇంటి దగ్గరికి వారు ఎక్కడ కార్యక్రమాలు చేసినా అందరము అక్కడికి వెళ్ళి నిలదీసి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా న్యాయం జరిగే వరకు మరొకసారి నీట్ పరీక్షని మళ్ళీ నిర్వహించే వరకు అందరము ఏకదాటి పైన వచ్చి తప్పనిసరిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే ఈ యొక్క మార్చిలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దానితో పాటు పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకు అందరూ కూడా రేపు జరగబోయే ఒక కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఏదైతే మా అన్ని విద్యార్థి సంఘ సెక్రటరీలకు కానీ, అధ్యక్షులకు కానీ, యువజన సంఘ సెక్రటరీలకు కానీ, అధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్టర్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను.
నమస్తే. నమస్తే. ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద మరి ఎలాంటి పరిణామాలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏం కాబోతున్నాయి? మరి దాదాపు ఈ రోజు కొంతమంది వ్యక్తుల వల్ల, కార్పొరేట్ శక్తులు పేపర్ లీకేజ్ మాఫియా చేసిన తప్పిదాల వల్ల 24 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ లీకేజ్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో విద్యార్థులు తెలిపిన సందర్భంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేసింది. అంటే వారు విద్యార్థి తల్లిదండ్రులు హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే బీహార్లో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 9 మంది విచారిస్తున్నారు. అంటే అందులో 7 మంది బీహార్లు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు, మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులు కాబట్టి అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది దేశంలోనే నీట్ పరీక్ష లీకేజ్ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఏదైతే లీకేజ్ చేసినటువంటి వారిపైన కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి ఈ రోజు అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల స్వయం ప్రతిపదించే విధంగా ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆ రాష్ట్రం నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరగదు, ఎలాంటి పరిణామాలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యార్థి యువజన సంఘాలుగా విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి సిద్ధపడడం. అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు హైదరాబాద్ నడిబడ్డలో ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వారి కోసం స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. దాంతో పాటు రానున్న కాలంలో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏ పోరాటాలు తీసుకోవాలో ఆ పోరాటాలు తీసుకొని ఖచ్చితంగా వారి న్యాయం జరిగేంత వరకు కేంద్ర ప్రభుత్వం మెడలు దించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోతారని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించి ఏదైతే నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం కొనసాగించి అదేవిధంగా నీట్ పరీక్షను మరల నిర్వహించేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యను ఎలా ముందుకు తీసుకుపోతున్నారు మరి మీరు? నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీటి పరీక్ష ఈ రోజు లీక్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మే 5వ తేదీ నాడు పరీక్ష జరిగితే మే 4వ తేదీ నాడే బీహార్లో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీక్ అయినట్టుగా నిన్న బీహార్ సిట్ అధికారులు తేల్చిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ దేశంలో మొత్తం 24 లక్షల మంది రాస్తే సుమారు ఈ దేశంలో 6 సెంటర్లో మాస్ కాపింగ్ జరిగింది. చండీగఢ్, సూరత్, గుజరాత్, అలాగే హర్యానా, ఇంకొక సెంటర్ అహ్మదాబాద్ లో 6 సెంటర్లో మాస్ కాపింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అతను ఇన్వాల్వ్ అయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ దేశ మంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు 2 సెంటర్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు. అంటే ఈ దేశంలో ఒక నీటి పరీక్ష నిర్వహించే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. 720కి 720 మార్కులు గత 10 ఏళ్లలో ఒక్కరికి ఇద్దరికి వస్తే ఈసారి కేవలం 67 మందికి వచ్చి నేను వాళ్ళు తక్కువ సంఖ్య చెప్తా ఉన్నారు. ఇది ఎక్కువ సంఖ్య. మాస్ కాపింగ్ జరిగింది. తక్షణమే దీని మీద విచారణ సుప్రీంకోర్టుతో జరిపించాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది అంత త్వరగా తేలే విషయం కాదు, మరి ఎలా ముందుకు తీసుకుపోతున్నారు ఇంకా మీరు? ఒకటి, మేము ఈ హైదరాబాద్ నగరంలో రేపు ఒక సుమారు 10,000 మంది విద్యార్థులతో 16 విద్యార్థి యువజన సంఘాలతో రేపు ఒక మహాధరణ స్టూడెంట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. తక్షణం రీ ఎగ్జామ్ నిర్వహించాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే పరీక్షలు పెట్టుకునే విధానాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించాలని, లేకుంటే బీజేపీ ప్రభుత్వం మీద నీట్ స్కామ్ మీద ఒక భారీ ఎత్తున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మహా ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జరిగిద్దంటారా? రీ ఎగ్జామ్ జరగడానికి చాలా అవకాశాలు లేవు, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన జీవితాలు కూడా చాలా నాశనం అవుతాయి ఉద్యోగాలు. మరి మీరేమంటారు? రీ ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో తమిళనాడులో, హిమాచల్ ప్రదేశ్ లో, ఒడిశాలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరదలు వచ్చినప్పుడు రీ ఎగ్జామ్ పెట్టిన ఘనత ఉంది. 12 రాష్ట్రాల్లో సుమారు రీ ఎగ్జామ్ గతంలో నిర్వహించారు. అందుకే ఇక్కడ అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని కూడా వార్తలు తెలిసినాయి. కొన్ని నిజాలని విద్యాశాఖ మంత్రి కూడా ఒప్పుకున్న తర్వాత కూడా రీ ఎగ్జామ్ పెట్టకపోతే ఈ దేశంలో విద్యార్థికి అన్యాయం జరిగినట్టు. కాబట్టి తక్షణం రీ ఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. నమస్తే. నమస్తే. నీట్ ఎగ్జామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మరి స్కామ్ జరిగింది అంటున్నారు, ఇంతమటికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేదు, మరి మీరేమంటారు? మేము ప్రధానంగా మొదటి నుంచి మేము విద్యార్థి సంఘాలుగా అన్ని రకాల పేపర్ లీకేజ్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పాంటేనియస్గా స్పందించడం పరిస్థితుంది. అట్లా రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వహించినటువంటి అన్ని పేపర్లు లీక్ అయినాయి. దాని మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మొత్తంలో ఆందోళన చేసి దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితుంది. అట్లా ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇది వాళ్ళకేం కొత్త కాదు, అది అప్పటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీగానే ఇలా పేపర్లను మొత్తం కూడా లీక్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ డబ్బులకు ప్రకృతి బట్టి రాజకీయ నాయకులు ఉన్నత విద్యను అందుకుంటున్నటువంటి లేదా ఇప్పుడిప్పుడే వాళ్ళ గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి వాళ్ళ ఉన్నత విద్యను అందుకునేటువంటి క్రమంలో వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ పేపర్లను లీక్ చేస్తున్నటువంటి పరిస్థితిని పీడిఎస్యుగా మేము ప్రధానంగా ఖండిస్తా ఉన్నాం. ఈ నీటికి సంబంధించినటువంటి ఈ పేపర్ లీకేజ్ మీద రేపు హైదరాబాద్లో
అన్ని జిల్లాల నుంచి మా కార్యకర్తలు అట్లా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, పివై లాంటి అనేక విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఇది ఏదేమైనా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ స్పందించకపోతే వాళ్ళ ఇండ్లను కూడా మేము ముట్టడిస్తాం, అన్ని ఉమ్మడిగా ముట్టడిస్తాం అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ, తక్షణమే ప్రధానమంత్రి ఈ విషయం మీద జోక్యం చేసుకొని ఆ పరీక్ష ఫలితాలు రద్దు చేసి తిరిగి మళ్ళా నీట్ ఎగ్జామ్స్ పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే. నమస్తే బ్రదర్. రీ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ అంటారు, అది కరెక్ట్ విధానం అసలు? కరెక్ట్, ఖచ్చితంగా జరగాలి. జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకుంది? విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించేటువంటి శక్తి లేనటువంటి ప్రభుత్వం రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ ఎందుకున్నాడు? 24 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష కూడా నిర్వహించేటువంటి సమర్థవంతంగా లేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగిపోవాలి. తిరిగి రీ ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరుగుతున్న అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఉంటే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రయాణాన్ని ఎలా ముందు తీసుకుపోతున్నారు మీరు? ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో యూజీసీ వాళ్ళే ఈ ఎగ్జామ్ నిర్వహించేది. ఎన్టీఏ సంస్థ అనేది పూర్తిగా అవకతవకలతో కూడుకున్నటువంటి సంస్థ. దానికి ఒక రేషనాలిటీ లేదు. కేవలం వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకు ర్యాంకులు రావడానికి కోసం పేపర్ లీకేజీలు చేయడానికి కూడుకున్నటువంటి సంస్థగా ఈరోజు మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తప్పు జరిగిందంటారా దీంట్లో? ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఎన్టీఏ అనేది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి సంస్థ. కాబట్టి ఎన్టీఏ పేపర్ లీకేజ్ అయిందంటే దీంట్లో ప్రభుత్వ ప్రమేయం ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా జూన్ 14వ తేదీన రిజల్ట్ ఇస్తున్నదని చెప్పినటువంటి ఎన్టీఏ సంస్థ జూన్ 4వ తారీఖున రోజు రిజల్ట్ ఇవ్వడంలో అంతర్యం ఏమిటని మేము అడుగుతున్నాం. జూన్ 4 రోజు దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ రిజల్ట్ అంటే ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తే ఇందులో జరిగినటువంటి లీకేజీ వ్యవహారం అనేది బయటికి రాదనేటువంటి ఆలోచనతోనే కుట్రపూరితంగానే ఇది జరిగింది. దీంట్లో స్వయంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది. కాబట్టి ఇప్పటికీ నరేంద్ర మోడీ స్పందించట్లేదు, పూర్తిగా మంత్రులు ఎవరు స్పందించట్లేదు. కాబట్టి దీని కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. ఎలా ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు మరి? ఈ సమస్యను ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద స్థాయిలో నీట్ పరీక్ష పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా పోరాటం ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా, ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా, నరేంద్ర మోడీ స్వయంగా క్షమాపణలు చెప్పేదాకా మా పోరాట కార్యాచరణ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. అదేవిధంగా ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం. దీన్ని చాలా చులకనగా చూసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి పోరాటం ద్వారానే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నీట్ పరీక్షను తిరిగి నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేసేదాకా మా పోరాట కార్యాచరణ కొనసాగుతుంది. ఈ పోరాటంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేపు 10 గంటలకు స్టూడెంట్ మార్చ్ పేరు మీద పెద్ద ఎత్తున నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, నమస్తే అండి. ఈ నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరగడం వల్ల అంటే రీ ఎగ్జామ్ పెట్టాలని అంటున్నారు లీకేజ్ వల్ల, మరి జరిగిద్ది అంటారా కరెక్ట్గా? అసలు ఇది ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము లీకేజీ ప్యాకేజీలకు నిలయంగా తయారవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం అనంటే ఈ పేపర్ లీకేజ్ అనేటువంటిది గుజరాత్, హర్యానా, రాజస్థాన్, బీహార్ కేంద్రాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలే ఈ లీకేజీకి కారణం అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. ఆ బీజేపీ పాలిత ప్రాంతాల నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీ ఘటన మనం చోటు చేసుకునేటువంటి అంటే ఈరోజు దేశంగా లీకేజీ పరంపర ఎలా కొనసాగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీకు తెలియజేయడం ఉంది. 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు స్పందించలేదని అంటే విద్యార్థుల పైన, ఈ నీట్ పరీక్ష రాసేటువంటి వారిపైన నిజంగా ఈ దేశ ప్రధానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నరేంద్ర మోడీ గారు నీట్ పరీక్షపై మీరు ఎందుకు చర్చించట్లేదని చెప్పేసి కూడా మేము PDS గా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది 4వ తేదీన పరీక్ష
లీకేజ్ అయింది. 5వ తేదీన పరీక్ష జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారు కేవలం అక్రమాలు జరిగినాయి అనేటువంటిది మాత్రమే ప్రకటిస్తా ఉన్నారు. అక్రమాలు కాదయా ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఇది లీకేజ్ జరిగింది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణ జరిపించడంతో పాటు ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించడంతో పాటు ఎన్టీఏను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఎలా ముందుకు తీసుకుపోతున్నారు మరి? రేపు మేము విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరం కలిసి హైదరాబాద్ కేంద్రంగా స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, వేలాది మంది విద్యార్థులు పాల్గొనబోతా ఉన్నారు. దీని నుండి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ నరేంద్ర మోడీతోని మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ విద్యార్థుల తరఫున గొంతిప్పాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు న్యాయం చేయకపోతే మిమ్మల్ని ఈ తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్తేనా? నమస్తే. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు కానీ, లీకేజ్ విషయంలో కానీ, రిజల్ట్ వచ్చిన విషయంలో కానీ చాలా అంటే విద్యార్థులు చాలా కోల్పోయారు అంటున్నారు. మరి మీరు ఎలా స్పందిస్తున్నారు వీటి గురించి? ఈరోజు భారతదేశంలో డాక్టర్ల నియామకానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఏదైతే ఉందో దీనిని సమర్థవంతంగా నిర్వహించడంలో నరేంద్ర మోడీ సర్కార్ ఘోరంగా విఫలం చెందింది. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలని ఆగం చేసే విధంగా పేపర్ లీకేజ్ చర్యలకు పాల్పడినట్లు ఇప్పటికే వివిధ రూపాల్లో వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది. ఈ రోజు కథనాల ప్రకారం 32 నుంచి 40 లక్షల రూపాయలకి నీట్ పేపర్ను అమ్ముకున్నట్లు కూడా ఈరోజు స్పష్టంగా వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది. పరీక్షను సమర్థవంతంగా నిర్వహించి దేశానికి ఆరోగ్యకరమైన డాక్టర్లను అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు ఆ బాధ్యతను నిర్వహించడంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ ఘోరంగా విఫలం చెందింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకి నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో వైఫల్యం చెందిన ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి బాధ్యత వహిస్తూ ఎన్టీఏ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల పక్షాన విద్యార్థులు భరోసా కల్పించడానికి ముందుకు రాని పక్షంలో వాళ్ళ పక్షాన మాట్లాడాల్సిన కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ మంత్రులు ఏదైతే ఉన్నారో బండి సంజయ్ కుమార్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీకు మత విషయాలకి లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయాలకి మాట్లాడడానికి టైం ఉంటుంది. మెదకులో చిన్న ఘటన జరిగితే పోయి మాట్లాడడానికి టైం ఉంటుంది. కానీ ఈరోజు 24 లక్షల కుటుంబాలు జీవితాలు ఆగమవుతా ఉంటే, విద్యార్థులు భయాందోళనలో ఉంటే వాళ్ళకి భరోసా కల్పించడానికి, వాళ్ళ తరపున మాట్లాడడానికి ఒక్క నిమిషం కూడా మీకు టైం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖున హైదరాబాద్ నగరంలో హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి లిబర్టీ అంబేద్కర్ స్టాట్యూ వరకు భారీ విద్యార్థి ర్యాలీని నిర్వహించి పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని స్టూడెంట్ వాయిస్ రూపంలో, స్టూడెంట్ మార్చ్ రూపంలో ప్రజలకి, దేశ ప్రజలకి భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.